దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి ప్రస్తుత పరిస్థితులు బట్టి మరి ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని స్తుతించాల్సిన వారమై ఉన్నాం. మరి మందిరాల్లో మనందరం చేరి మరి ప్రభుని ఆరాధించలేకపోయినా ప్రతి గృహాల్లో దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మనందరం దేవుని స్తుతించాల్సిన వారమైనా. కాబట్టి సమయంలో మనం ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి దయచేసి మీరందరూ కూడా మీ పనులన్నీ పక్కన పెట్టి మరి చక్కగా అందరూ చాపలు వేసుకుని కూర్చున్న చాపల మీద కూర్చోండి, చైర్లో కూర్చున్న చైర్స్లో కూర్చొని అందరూ కలిసి మనం ప్రభుని ఆరాధించేద్దాం. సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. ఇంకా నేటి తిరుగుతున్న వారందరినీ పిలిచి త్వరగా కూర్చోబెట్టండి. ఆ మందిరంలో మనం ఎలా ఆరాధన చేసుకుంటాము అలాగే మన గృహంలో కూడా ప్రభుని ఆరాధన చేయాలి. కాబట్టి ఎవరు అటు ఇటు తిరగొద్దు, వేరే మాటలు మాట్లాడుకోకూడదు. మరి చక్కగా అందరూ కలిసి ప్రభుని మహిమపరచుదాం. అలాగే ఈ చుట్టుపక్కల వారిని కూడా పిలిచి ఈ ఆరాధనలో కూర్చోబెట్టండి. దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహిమ కలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతుడైన దేవా, సర్వాధికారులైన తండ్రి, జీవాధిపతులైన ప్రభువా, ఆరాధనకు యోగ్యుడు, పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతున్న తండ్రి దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు 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 నాయనా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మహోన్నతుడైన దేవా, సర్వలోకాలకు చక్రవర్తివైన తండ్రి, సర్వశక్తిమంతుడు, మహాగణుడు, మహోన్నతుడైన ప్రభువా, పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, వినయముగల వారి ప్రాణములు జీంపు చేటుకును, నలిగిన వారి ప్రాణములు జీంపు చేటుకును, దేని మనసు గల వారి యొద్దను, వినయముగల వారి యొద్ద నివాసం చేయించిన సెలవిచ్చిన తండ్రి దేవా, మీకు వందనాలు. మా దేశంలో, ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభు, ఈ సమయంలో తండ్రి అలాగే ప్రభు అనేక సంఘాల్లో మందిరాల ఆరాధన జరగకపోయినప్పటికీ దేవా, ఈ లైవ్ ద్వారా అలాగే అనేక దైవజనుల ద్వారా మరి లైవ్ లో అయ్యా వేలాది మంది, లక్షలాది మంది ప్రజల్లో ఆరాధిస్తుండగా ప్రతి గృహంలో యేసయ్యా మీ సన్నిధిని దయచేయండి. ప్రతి గృహంలో నీ మహిమను పంపించండి ప్రభువా, నీ ఆత్మతో నడిపించండి. దైవ సేవకులందరినీ బలపరచండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి గృహాలు వెలుగుతో, మహిమతో, కృపతో, జీవంతో, ఆశీర్వాదంతో నింపబడినట్లుగా కార్యం చేయండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాంచి దినాల్లో, చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, మీరు ఆకలి ఎంతో సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రభా, ఇంకెవరైతే సిద్ధపాటు లేకుండా ఉన్నారు, బుద్ధి లేని కన్యకలే ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు ప్రభువా, నీకు దూరముగా ఉన్నారు, నీ ఆత్మ ద్వారా వారందరినీ ఆకర్షించండి ప్రభువా. ప్రభువా, వారిని దర్శించు తండ్రి, వారితో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా, మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి పాడుతున్న పాటల్లో మీ సన్నిధి మాకు సహాయం దయచేయండి, ఆత్మ సహాయం దయచేయండి. ప్రార్థనలో, వాక్య పఠనంలో, వాక్య జ్ఞానంలో పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయండి.
తండ్రి లైవ్ లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుచున్నాం. యేసయ్యా, అయ్యా మేము తండ్రి దూరంగా ఉన్నప్పటికీ ఆత్మలో మేమందరం ఏక శరీరమై అయ్యా ఒకే కుటుంబమై ఒకే శరీరమై ప్రభువా అయ్యా శిరస్సుమైన మిమ్మల్ని మేము హత్తుకొని మిమ్మల్ని ఆరాధించుటకు సేవించుటకు పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయండి. ఆటంకపరిచే సాతాను తంత్రాలని వాడి కుయుక్తులను యేసు నామములో లయపరుస్తూ ఉన్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి లైవ్ ఆరాధన ద్వారా తండ్రి ప్రతి కుటుంబంలో యేసయ్య ఆత్మ సంబంధమైనటువంటి నూతన కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. దేవాని చిత్తంలో నడిపించు తండ్రి, మీ ఉద్దేశంలో నడిపించిన ఆయన దేవా మీరు అక్కడి కొరకు అందరినీ సిద్ధపరచు తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి లైవ్ తీసినటువంటి కుమారుడు సుధన్ బలపరచండి, సహకరిస్తున్నటువంటి సాధన బలపరచండి, ఈ సౌండ్ సిస్టమ్ దీవించండి, సర్వోత్సవం దీవించండి ప్రభు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు మీ కృప సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అల్పుడిని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆరాధన ద్వారా తండ్రి మీ నామమునికి అత్యధిక మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. పిల్లరా, ఈ సమయంలో మనందరం కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. ప్రతి ఒక్కరు మీ స్థలాల్లో కూర్చొని అందరం కలిసి దేవుని మహిమ పొందుదాం. పిల్లరా, ఈ సమయంలో సజీవుడైన యేసయ్య అనే పాటను పాడుతూ మనం ఆరాధన చేద్దాం. సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన దీవానికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా
వచ్చిన మీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించదనిలో అనుదినము కృప పొంది ఆరాధించదనిన్నే ఆనంద ధ్వనులతో. అందరి తమ్ముళ్ళు ఆరాధించారు. ధనవంతులకు ఈ లోక భాగ్యం దాచిన మేలులను దయచేసినావే. ఇహపరమున నాకు ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యం దాచిన మేలులను దయచేసినావే. ఇహపరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనది వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. శ్రేష్టమైనది వాగ్దానములతో సజీవుడవైన యేసయ్యా. సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరదుము నన్ను. క్షేమమునందుడై సర్వజనులకు ప్రయాసగా మారి క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరదుము నన్ను. నిత్యనిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైన యేసయ్యా.
నడిపించుచున్నది నీవే నలువది ఏటు నీ స్వాస్థ్యమును మోసినది నీవే నీ కృపకార్తీలు నా చేయి విడువక నడిపించుచున్నది నీవే పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైనని ఉపదేశమును పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైనని ఉపదేశమును సజీవుడమైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృపనుంది ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెదనిన్నే ఆనందధ్వనులతో సజీవుడమైనా యేసయ్యా దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. పిల్లరా మరి అందరూ కలిసి అందరూ ప్రభువుని చక్కగా ఆరాధించండి. పిల్లరా ఇంకా ఎవరైనా ఆరాధనలో కూర్చోకపోయినట్లయితే అందరిని పిలవండి. మీ పక్క వారికి కానీ ఇంకా మీకు తెలిసిన వారికి వారి లైవ్ వస్తుందో లేదో వారు పెట్టుకున్నారో లేదో దయచేసి వారిని అడిగి వారికి హెల్ప్ చేయండి. మరొక పాట పాడి దేవుని మహిమ పొందుదాం. దీని మీద నేను పాడిన అనే పాట పాడుతూ
నా సిలువను మోసి నిన్ను మోలి నేను నడిచెదను. వెలుగున్నవి మరచి ముందున్న వాటికై సాగముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే నిన్ను దీవించనా, నిన్ను దీవించనా. మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము తీర్చగలనా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కలిసి చక్కగా ప్రభువుని కనపరచండి. అటు ఇటు తిరగకుండా, ఈ సెల్ ఫోన్స్ లో వేరే ఆపరేట్ చేయకుండా ప్రభువుని కనపరచుదాం. ఈ సమయంలో మరొక పాటను పాడుతూ మన దేవుని స్తుతిద్దాం. తరువాత మనం కార్యక్రమాల ముందు కొనసాగుదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించిన అనే పాట పాడుతూ దేవుని మహిమ పొందుదాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదని వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు గురుగడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఆమేన్.
నీదు భారమంత మోసి నాదు శాంతిను సగిలా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిగా లాలించును తల్లిగా ప్రేమించును తల్లిగా లాలించును తల్లిగా ప్రేమించును మొదటి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును సంకబెట్టుకుని కాపాడును యేసయ్యా తల్లిగా లాలించును తండ్రిగా ప్రేమించును తల్లిగా లాలించును తండ్రిగా ప్రేమించును. దేవుని నామమున దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఇంతవరకు మనము పాటలు పాడి దేవుని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేశారు. పిల్లరా, ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య పఠనం చదువుకున్నాం, తర్వాత ఆరాధన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పిల్లరా, ఈ సమయంలో మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లార్డ్. స్తోత్ర స్తోత్ర దేవానికి వందనాలు. స్తోత్ర స్తోత్ర. క్లోజ్లో పెట్టమని. ఓకే. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు గత వారం అంతా మనల్ని కాపాడి, అలాగే లాక్డౌన్ దినాల్లో పిల్లరా దేవుడు మనందరినీ ఆదరించి పోషించి నడిపిస్తున్నందుకు ఏ తెగులు మనం కూడా ఆరనంటుకుండా ప్రభు మనల్ని కాపాడినందుకే మనందరూ చేతులెత్తి అందరూ హృదయపూర్వకంగా దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమునైనా వందనాలు, కృతజ్ఞతలు నీకే. స్తుతి మహిమ స్తోత్ర 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 వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, నీ కృప కొరకై వందనాలు అయ్యా, నీ మహిమ కొరకై స్తుతులు స్తోత్ర, నీ కాపుదల కొరకై వందనాలు, నీ పోషణ కొరకై స్తుతులు స్తోత్ర. అయ్యా ప్రభువా, నీ బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ రక్త కోటలో దాచినందుకై స్తుతులు స్తోత్ర. యేసయ్యా, నీ సన్నిధి కాంతిని, నీ ముఖ కాంతిని మాపై ప్రకాశింప చేస్తున్నందుకే వందనాలు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన పర సంబంధమైన ఏ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముల కొరకై, దీవెనల కొరకై మీకు కృతజ్ఞతలు. నీకే వేలాది వందనాలు. స్తోత్ర 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 స్తోత్ర. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మరి సాగు నుంచి ప్రార్థన నడిపిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి లెక్కలని స్తోత్రం తండ్రి. సర్వోన్నతమైన స్థితులపై ఆశీనైన గండానికి వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం యాకృతిగా ఉన్నవాడా నీకే కోట్లాది స్తోత్రాలైనా. పరిశుద్ధాత్ముడా, ఇజ్రాయేల్ స్థుతులపై ఆశనుడైన మహాగంధ నీకు వందనాలు ప్రభువా. సైన్యములకు అర్పితకు నా తండ్రి నీకే కోట్లాది స్తోత్రాలైనా. ఇదిగో నాన్న తండ్రి, మరి ఈ విశ్రాంతి దినమున ప్రభువా తండ్రి, నీ సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి ప్రభువా, నీతో సహవాసం చేయడానికి మాకిచ్చి నీ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రాలైనా ప్రభువా. ఇగో పరిశుద్ధాత్ముడా, ఈ దినం చూడకుండా ఎంతో మంది నశించిపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ ప్రభువా తండ్రి, ఇంకా మేము సజీవంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప చేతనేనయ్యా. ఇదిగో నాన్న తండ్రి, మరి యావత్ ప్రపంచాన్ని మరి తండ్రి మరి పీడిస్తున్న తండ్రి, మరి ఆ తండ్రి విపరీతమైన తండ్రి, మరి ఆ తండ్రి మరి కరోనా వైరస్ ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ప్రభు తండ్రి ఒక్కసారి నీ కన్నులు తెరవండి యేసయ్యా. యేసయ్యా తండ్రి, కరోనా
వైరస్ తండ్రి ప్రపంచం నుంచి తొలగించమని అడుగుచున్నాం తండ్రి. కోట్లాది స్తోత్రాలు ప్రభు నాయన. ఇదిగో నన్ను నువ్వు చూచుచున్న దేవుడు నాన్న తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే కోట్లాది స్తోత్రాలు ప్రభు. మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడా నీకే వందనాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. ఇదిగో నాన్న తండ్రి యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతగానో తండ్రి మరి కరోనా వైరస్ బారిన పడిన ప్రభు అనేక మంది లక్షలాది మంది ప్రభు ఈ కరోనా వైరస్ లో తండ్రి బాధపడ్డారు ప్రభు. వేసే అనేక మంది తండ్రి మరి మరణించారు ప్రభు. వేసే నిశ్చిత్తం అయితే తండ్రి ఏసయ్యా ప్రభు ఒక్కసారి తండ్రి ప్రపంచాన్ని కనులు తెరవండి ప్రభు. ఈ ప్రపంచాన్ని మీరు దర్శించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఏసయ్య తండ్రి ఎంతో మంది నిరాశ అయిపోయారు ప్రభు. ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నన్న తండ్రి. ఏసయ్య రాజులకు రాజా ప్రభులకు ప్రభు తండ్రి. నువ్వు సర్వశక్తి గల దేవుడు నాన్న. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి మరి ఇదిగో తండ్రి నిన్ను స్తుతించడానికి ప్రభు, నిన్ను కనపరచడానికి ప్రభు, ఈ లైవ్ లో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన తండ్రి. వందనాలు ప్రభు. అల్పులము ప్రభు, అయోగ్యులు తండ్రి. ఎందుకు పడినట్టు మమ్మల్ని ఎన్నుకుని ప్రభు తండ్రి నీ నామాన్ని మధుపరచడానికి ప్రభు తండ్రి నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు ప్రభు. యావత్ ప్రపంచం మొత్తం తండ్రి ఈ సమయంలో ఎవరైతే తండ్రి నీ లైవ్ లో ప్రభు మరి తండ్రి మరి పాల్గొంటున్నారో ప్రభు, నిన్ను స్తుతించడానికి నీతో సాహసం చేయడానికి తండ్రి మరి ఈ సమయంలో ఏకమై ఉన్నారు ప్రభు. వారందరినీ దీవించండి, రక్షించండి ప్రభు. ఒక్కసారి ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య తండ్రి ఇప్పుడే యేసునామములో ప్రపంచాన్ని తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఎక్కడైతే తండ్రి నీ నామానికి మహిమకరంగా తండ్రి ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి తండ్రి మరి నేను కనపరుస్తున్నారో ప్రభు వారి మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నా దేవానికి కోట్లాది స్తోత్రాలు వందనాలు నాయన తండ్రి. తండ్రి మాకు కావాల్సిన ప్రతి ఆహారాన్ని మాకు అనుదినము మీరు ఇస్తున్నందుకే నీకు కోట్లాది స్తోత్రాలైన తండ్రి వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మని ఆత్మ చేత అభిషేకించండి ప్రభు. నీ శక్తి చేత మమ్మల్ని బలపరచండి ప్రభు. అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ఎంతో మంది తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా ప్రభు. అనేక మంది నిరాశ వెళ్ళిపోయి ఉన్నారు ప్రభు. అటువంటి అందరి పట్ల గొప్ప కార్యం చేయమని అడుగుచున్నాం పరిశుద్ధాత్ముడా. నీకు వందనాలైన స్తోత్రాలు ప్రభు. యేసయ్య అద్భుతమైన కార్యం చేయండి ప్రభు. ఇదిగో తండ్రి మరి గత కొన్ని రోజులు బట్టి ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్ ప్రకటిస్తుంది ప్రభు. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎంతో మంది తండ్రి ఈ లాక్డౌన్ నిమిత్తం తండ్రి మరి ఎంతో మంది కష్టపడుతున్నారు తండ్రి. మరి ముఖ్యంగా వైద్య సిబ్బంది ప్రభు, మరి పోలీసు సిబ్బంది ప్రభు తండ్రి, మరి సచివాలయ సిబ్బంది ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభు. యేసయ్య సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు ప్రభు. యేసయ్య కరోనా వైరస్ పట్ల తండ్రి మరి అధికారులు ఎంతగానో తండ్రి మరి శ్రమిస్తున్నారు ప్రభు. యేసయ్య తండ్రి మరి దీనికోసం ఎంతమంది అయితే శ్రమిస్తున్నారో ప్రతి ఒక్కరిని యేసు నామములో బలపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇప్పుడే యేసు నామములో విజయం కలుగును కాక. నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. యేసు రాజా నీకు స్తోత్రాలు ప్రభు తండ్రి. యేసయ్య కార్యం చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రం 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 స్తుతి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా తండ్రి ఆత్మకార్యం జరిగించమని అడుగుచున్నాను ప్రభు. యేసయ్య తండ్రి ఇదిగో నన్ను ఇప్పటివరకు తండ్రి మీరు మాకు పాటల్లోని తండ్రి మరి ఎంతగానో మాకు తోడుగా ఉన్నారు ప్రభు. యేసయ్య ప్రార్థనలో మాకు తోడుగా నమ్ముచున్నాం ప్రభు. జరగబో ఆరాధనలో మాకు తోడుగుండని ప్రభు. నీ దాసుడు మాట్లాడుతుండగా తండ్రి నీ దాసుడు మరి మంచి తండ్రి నీ రెండంచె వాడైన ఖడ్గం చేత మా హృదయాలు తెరవమని అడుగుచున్నాను పరిశుద్ధాత్ముడా. నీ ఆత్మ చేత నీ దాసుని అభిషేకించండి ప్రభు. యేసయ్య తండ్రి దహించి అగ్నిలో నీ దాసుని ముట్టమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి జరగబో ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగుండి తండ్రి. యేసయ్య తండ్రి మరి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు యొక్క నామములో మిత్రులతో బతిమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళగా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. మరి మనం లైవ్లో ఉన్నాం కాబట్టి మరి సాక్ష్యాలు చెప్పుకోవడానికి మరి సమయం, అందుకే మీరు సాక్ష్యాలు చెప్పుకునేవారు ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఒకరికొకరు మీ అనుభవాలు మీరు పంచుకోవచ్చు, సాక్ష్యాలు మీరు చెప్పుకోవచ్చు. అలాగే ఆరాధన అయిన తర్వాత నాకు కూడా కాల్ చేసి మీ యొక్క అనుభవాలు సాక్ష్యాలు కూడా మీరు చెప్పచ్చు. నేను ఫోన్ కాల్లో మాట్లాడతాను. ఈ సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచు పిల్లరా.
కీర్తన భాగం 61వ కీర్తన భాగాన్ని చదువుకుందాం. 61వ కీర్తన భాగం వాక్య భాగాన్ని సాగం చదువుతాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 61వ కీర్తన చదువుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. దేవా, నా మొర్ర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణము తల్లడిల్లుగా బూది గంటం నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుడికై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించుదును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన భాగంలో, దేవా, నా మొర్ర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణం తల్లడిల్లుగా బోధి గంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. పిల్లరా, మరి ఈ దినాల్లో అనేక మంది ప్రాణాలు, హృదయాలు తల్లడిల్లున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనం మరి సృష్టికర్త అయిన దేవునికి మనం మొరపెట్టాలి. దావీదు కీర్తనకారుడు ఆయన ప్రాణం తల్లడిల్లుతున్న సమయాల్లో దేవునికి ఎలా మొరపెట్టాడు, మనం ఏమి దేవునికి మొరపెట్టాల్సినటువంటి దినాలు పిల్లరా. నేను ఎక్కలేని తేలిన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులేక బలమైన కోటగా ఉంటివి. పిల్లరా, మరి దేవుడే మనలను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. శత్రువుకు దొరకకుండా, మరి ఎంతో భయపెడుతున్నటువంటి కరోనా వైరస్ కి దొరకకుండా ఆయన మనలను పైకి ఎక్కించగల దేవుడు, మనలను తన రెక్కల కింద దాచే దేవుడు. యుగ యుగములు నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల చోటున నేను దాగుకొందును అంటున్నాడు. ఇది దేవుని రెక్కల కింద దాగుకోవలసినటువంటి దినాలు పిల్లరా. మరి ఆయనలో మనం దాగుకొని, ఆయన చాటును మనం దాగుకొని ఆయనను మహింపరచాల్సిన దినాలు పిల్లరా. దావీదు వలె మనము దేవునికి ప్రతిరోజు మనం పెట్టాలి. దావీదు మరి మధ్యాహ్నం, సాయంకాలము, ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మొరపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, దేవునికి మొరపెట్టడానికి మనం దావీదుని, ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, వారిని మాదిరిగా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి దేవుని మహిమపరచుదాం. మనందరం కలిసి ఈ సమయంలో మోకరించి ప్రభుని ఆరాధించేద్దాం. దేవుని ఆరాధన చేసి వాక్య భాగంలోకి మనం వెళ్దాం పిల్లరా. ప్రభు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నిలిచే ప్రతి తీగను బహుగా ఫలింపజేస్తాను. ఆయన ఒక ద్రాక్షవల్లిగా, మనం తీగలుగా యేసయ్య తనలో మనల్ని దాచుకున్నారు. ప్రతిరోజు ఆయనలో నుండి జీవము, ఆయనలో నుండి ప్రేమ, కాపుదల, శక్తి, బలము అన్నీ మనలోకి ప్రభు అనుగ్రహిస్తున్నారు పిల్లరా. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లినటువంటి యేసు ప్రభుల వారిని మనందరము ఆరాధన చేద్దాం. మీ హృదయాలు తెరిచి
ప్రభు ఇంతవరకు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమను, ఆయన యొక్క శక్తిని, ఆయన కాపుదలను, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా దేవుని స్తుతించుదాం, దేవుని కనపరచుదాం, దేవుని ఆరాధించుదాం. ప్రియులారా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధించుదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అధికాక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అధికాక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, దోషము నీలోనే.
ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోడియగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోడివగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. Thank you, Lord. యేసయ్యా వందనాలు ప్రభువా. స్తోత్రమయ్యా. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ సిద్ధమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తమై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ.
స్తోత్ర. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నీకు కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్ర స్తోత్ర స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ఆరాధనకు యోగ్యుడమైన మా ప్రభువా, నిజమైన ద్రాక్షావల్లివైన యేసయ్యా దేవా, నీలో మమ్మల్ని నిలిచి ఫలింపజేసిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా కొరకై గాయపరచబడిన యేసయ్యా, మా కొరకై ప్రభువా అమూల్యమైన రక్తం చిందించిన యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్యా, విడువక ఎడబాయి మా పట్ల చూపుతున్న యేసయ్యా, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధి కాంతిని బట్టి వందనాలు, నీ కృపా మహేశ్వర్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా నీ గొప్ప కనికరాన్ని బట్టి వందనాలు, నీ క్షమాపణ కొరకే వందనాలు తండ్రి, నీ గొప్ప ఆదరణ కొరకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయన, ఈ గొప్ప ధన్యత కొరకే స్తుతులు స్తోత్రాలు. దేవా ఈ లైవ్ ద్వారా మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించినప్పుడు సేవించడం మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా ఈ లైవ్ లో ప్రభువా పాల్గొన్న బిడ్డలందరినీ ఇప్పుడే బలపరచండి. నీ ఆత్మ చేత వారిని తాకండి ప్రభువా, నీ ఆత్మ చేత వారిని దర్శించండి, నీ వాక్యము చేత మీరు దర్శించండి ప్రభువా. బలహీనతను మనకు పరిచిన ఆయన దేవా, నీ ఆత్మస్వరాన్ని మాకు వినిపించిన ఆయన యేసయ్యా నీకు వందనాలు. దేవా మా జీవితంలో దేవా మీరు అనుగ్రహించే ఆ ఫలాన్ని ప్రభువా తండ్రి యేసయ్యా మేము గ్రహించే ఆ మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా అయినా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నా. ఆ ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా మీకే అర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావములను మీకే సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మరి ఎంతవరకు దేవుని కృపను బట్టి మరి మనందరం కలిసి ప్రభుని ఆరాధించటకు ఈ యొక్క మరి లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రభువుకు మనం దూరంగా ఉండకుండా పిల్లల దేవుని సన్నిధి మనం విడిచిపెట్టకుండా దేవుని వాక్యంలో చెప్పబడింది, ఎక్కడ ఎందరు ముగ్గురు నా నామమున కూడిందరో వారితో నేను ఉంటానని ప్రభు చెప్పారు. కాబట్టి మీ గృహాల్లో మీరు ప్రభుని ఆరాధిస్తుండగా, మీరు ప్రభుని సేవిస్తుండగా దేవుని సన్నిధి మీతో ఉంది. పిల్లరా, దేవుని పరిశుద్ధాత్ముడు మీతో ఉన్నాడనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఆయన మన దేవుడు సర్వాంతర్యామి. ఆయన మందిరంలో మాత్రమే ఉండేవాడు కాదు. మనం ఇటుకలతో కట్టినటువంటి రాళ్లతో కట్టిన మందిరంలో ఆయన వాసం చేయడు, కానీ మన చేతులతో కట్టిన మందిరాల్లో దేవుడిని వాసం చేయడు. తన చేతులతో కట్టుకున్నటువంటి మనలో దేవుడి నివాసం చేస్తాడు. అందుకని ఆయన మనకెంతో సమీపంగా ఉన్నారు. పిల్లరా, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయంలో మరి గత వారాల్లో మనం మందిరంలో ఆరాధన చేసుకునే దినాల్లో మరి దేవుడి కొరకు మనం మరి ఫలించాల్సినటువంటి, దేవునికి మనం ఇవ్వాల్సిన ఫలాల గురించి, దేవునికి ఇష్టమైన ఫలాల గురించి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు మనం దేవుడు మనకిచ్చే ఫలాల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పిల్లల, దేవుడి దగ్గర నీకు ఫలాలు ఉన్నాయి. ఆయన మనకిచ్చేటటువంటి ఆ ఫలములు, ప్రతిఫలము, అలాగే దేవుడిచ్చే భూఫలము, దేవుడిచ్చే గర్భఫలము,
విస్తార ఫలము, దేవుడు మనకి ఇచ్చే ఫలాలు, అలాగే ఆత్మ ఫలము, అనేక ఫలాలు ఉన్నాయి. ఈ సమయంలో మనం దేవుడు మనకి ఇచ్చే ప్రతి ఫలం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కీర్తనలు 62వ కీర్తన భాగం, 62వ కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే 12వ వచనం చదువుదాం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపటి నీవి. దేవుడు వాక్యం దీవించును గాక. పిల్లరా, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మరి కీర్తన పడి దావీదు గారి వాక్యం రాయబడింది. ప్రభువా, మనుషులకు అందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ప్రపంచం ఉన్నటువంటి మనుషులకందరికీ వారి వారి క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎందుకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు వారి వారి క్రియలు చొప్పున అంటే, భూమి అయినటువంటి మనుషులందరినీ పుట్టించిన వాడు, సృష్టించిన వాడు, వారిని నిర్మించిన వాడు, పిల్లల వారి ఆత్మను కలుగజేసిన వాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి వారిని సృష్టించిన దేవుడు, వారిని నిర్మించిన దేవుడు. అందుకని వారి వారి క్రియలన్నిటినీ ఆయన విచారించే దేవుడు, వారి క్రియలను పరీక్షించే దేవుడు, వారి హృదయాలను పరీక్షించే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మన జీవితంలో మనము ప్రతిరోజు ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం? శరీర సంబంధమైనటువంటి క్రియలు, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు. పిల్లరా, మనం మరి దైవ సంబంధమైనటువంటి క్రియలు మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే శరీర సంబంధుల వలె, లోక సంబంధుల వలె, లేకపోతే మనకిష్టమైనటువంటి క్రియలు, మన ఇష్టానుసారంగా, మనకు నచ్చినట్లుగా పిల్లరా ఎలాంటి క్రియలు మనం చేస్తున్నామో ప్రతి మనుషునికి ఏం చేస్తారంటే ఆయన ప్రతిఫలం ఇచ్చేది. నేను చేస్తాను, నన్ను అడిగేవారు ఎవరు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు, నన్ను శిక్షించేవారు ఎవరు లేరు అని అనేక మంది తలస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, ఆయన ప్రతి వారి వారి క్రియలను చూస్తున్నాడని, పరీక్షిస్తున్నాడని 33వ కీర్తన భాగంలో కూడా మనం చూడొచ్చు. 33వ కీర్తన భాగంలో నుంచి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములు ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నట్ట, వారందరినీ నిర్మించిన దేవుడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, నీ క్రియలను విచారించేవారు ఈ భూమి మీద ఉండకపోవచ్చు. కానీ నీ క్రియలను విచారించే, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు జీవం పోసిన వాడు, నిన్ను నిర్మించిన వాడు చూస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల కీర్తనలు 28వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. పిల్లల వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతికారం చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతికారం చేయము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్మని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి, వారి చేసిన క్రియలకు దేవుడు ఏం చేస్తారట? ప్రతిఫలము. నువ్వు చేసినటువంటి క్రియలకు ఈ లోకంలో, నేను చేసే దుష్ట క్రియలకు, నేను చేసే చెడ్డ పనులకు నన్ను శిక్షించేవారు ఎవరు లేరు, నన్ను అడిగేవారు ఎవరు లేరు అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, వారి చేసిన క్రియలకు దేవుడు ఏం చేస్తారట? తగిన ప్రతిఫలమును ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ఇర్మియా ప్రవక్త రాసినటువంటి పుస్తకంలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూడొచ్చు, ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియలు చొప్పున
ప్రతికారం చేయడానికి యెహోవా నేను హృదయములను పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు ప్రతికారం చేయుటకు, లేకపోతే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నీ అంతరింద్రియాలని కూడా దేవుడు ఏం చేస్తాడట? పరీక్షిస్తాడట. మనుషులైతే మన పై రూపాన్ని మాత్రమే చూస్తారు, మన మాటలు మాత్రమే వారు వింటారు, మన యొక్క పై క్రియలు మాత్రమే చూస్తారు. కానీ దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, నీ అంతరింద్రియాలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ అంతరింద్రియాలను కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి నీ అంతరంగంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు అనేది దేవుని వాక్యంలో మనం పిల్లగా గమనించాలి. కాబట్టి పిల్లరా దేవుని వాక్యంలో, అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ భక్తుడైనటువంటి మత్తయి గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన 16వ అధ్యాయం 27వ వచనం చదువుదా. 27వ వచనం, మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే, తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఒకవేళ నేను ఇప్పుడు నా పరిస్థితి బాగుంది, అన్ని నాకు బాగానే ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, మహిమ గల దేవదూతలతో ఆయన ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు. పిల్లరా, అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చునని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే ప్రకటన గ్రంథం మరి చివరి అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ప్రకటన పుస్తకం 22వ అధ్యాయము 10వ వచనం చదువుదా. మరియు అతడు నాతో ఇలాగ చెప్పును, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలం సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వాడికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, వాక్యం చూసినట్లయితే దేవుడు భక్తుడైనటువంటి ప్రవక్త అయిన యోహాను గారి ద్వారా సంభవింపబోయే సంగతులను ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడికి అపవిత్రుడై ఉండనిము, నీతిమంతుడైన నీతిమంతుగా ఉండనిము, పరిశుద్ధుడికను పరిశుద్ధుడిగానే ఉండనిము. అంటే ఎందుకు అలా ఉండనిము అంటున్నాడంటే, దేవుడు అనాది కాలం నుండి ప్రవక్తల ద్వారా, కుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి ద్వారా, అపోస్తలుల ద్వారా, ఇప్పుడు దైవజనుల ద్వారా దేవుడు ఎన్నోసార్లు దేవుడు లోకంతో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని మాట లెక్క చేయకుండా వారు చేసినటువంటి అపవిత్రమైన క్రియలు, వారి యొక్క దుష్ట క్రియలు, పిల్లరా దేవునికి విరోధంగా చేసినటువంటి వాటిని బట్టి దేవుడు ఆయన ఎంతో బాధపడుతున్నాడు. వారు ఎంత చెప్పినా వినడం లేదు. కాబట్టి ఇంక వారిని ఇంకా వదిలేదు. వారు ఎలా ఉన్నారో అలాగే ఉండని. అయితే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారికి నేను జీతం పట్టుకుని వస్తున్నానని చెప్పు. ఒకవేళ వారు సరి చేసుకుంటే, చివరి సమయంలోనైనా వారు సరి చేసుకుంటే, వారి మనసు పొందితే, ఒకవేళ నేను మళ్ళా వారిని క్షమిస్తానని దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా ఇంకా కొన్ని చోట్ల మనం మాట్లాడినట్లుగా మన దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇంకా ఈ యొక్క ప్రతిఫలం ఇచ్చే విషయంలో దేవుడు ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విషయంలో దేవుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఎలా ప్రతిఫలం ఇస్తాడు, అనేక విషయాలు దేవుడు ఆ యొక్క వాక్యంలో మనం బయలుపరిచిన విషయాలు మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం.
దేవుని అనుగ్రహము ఆ, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుబడి దినమందు నీకు నీవే ఉగ్రతకు సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఇదిగో ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆ యొక్క రోమాలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని అనుగ్రహము వారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తా ఉంది. అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరిచిన నీకు నీవు ఉగ్రతను సమకూర్చుకొచ్చున్నావు. ఇంకా నీవు మరి మార్పునందని హృదయంతో ఉన్నావేమో, హృదయ కాఠిన్యంతో నువ్వు ఉన్నావేమో. పర్వాలేదు, నేనేం చేసినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దేవుని మాట వినకపోయినా పర్వాలేదు, దేవుని నేను స్తుతించకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో నీ యొక్క హృదయ కాఠిన్యాన్ని నీవు విడిచిపెట్టాలి. మార్పునందని నీ హృదయాన్ని నీవు మార్చుకొని దేవుని ఉగ్రత నుంచి నీవు తప్పించుకున్నట్లయితే నీవు దేవుని వద్ద నుండి పిల్లరా నీకు చెడ్డ ఫలం కాకుండా నీవు మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. చెడ్డ ప్రతిఫలం అంటే దేవుని మాట వినని వారికి చెడ్డ ప్రతిఫలం మనం చూస్తాం, దేవుని మాట వినే వారికి మంచి ప్రతిఫలాన్ని మనం చూస్తాం ప్రియులరా. అందుకని ఆ 7వ వచనంలో రాయబడి సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిత్యును. పిల్లరా, ఈ నిత్య జీవం అనేది నీకు ఒక ప్రతిఫలం. ఎవరికి దేవుడు ఈ నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ లోకము దాని నటనలన్నీ గతించిపోతూ ఉన్నాయి. అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోమని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అటు రీతిగానే ఈ అపాయకరమైనటువంటి ఈ కాలాల్లో పిల్లరా ఈ లోకము గతించిపోతా ఉంది. ప్రభు యొక్క రాకడ సూచనలన్నీ నెరవేరడం మనం చూస్తున్నాం. దేవుని రాకడ చాలా సమీపమైన దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా నీవు ఆ నిత్య నరకం నుండి తప్పించుకొని నీవెక్కడికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలి. నీవు నిత్య జీవమునకు వెళ్ళకపోయినట్లయితే, నిత్య జీవములు ప్రవేశించకపోయినట్లయితే నీవు నిత్య నరకంలో ప్రవేశించాల్సి వస్తుంది. ఎవరికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది? సత్క్రియను ఓపికగా చేయొచ్చు. 2 మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. నీవు నిత్య జీవం అనే ప్రతిఫలమును పొందాలంటే మొదటిగా ఏం చేయాలంట? సత్క్రియను ఓపికగా చేయాలి. పిల్లరా సత్క్రియ అంటే ఏంటంటే పిల్లరా సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు తెలుసుకోవడమే. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమును అని ప్రభు సెలవిచ్చారు. నేను ఎవరు సృష్టించారు, నేను ఎవరు కలుగు చేశారు, నేను ఎవరు పోషిస్తున్నారు, నీ కొరకు ఈ సర్వ సృష్టిని ఎవరైతే కలుగు చేశారో ఆయనను వెతకాలి. పిల్లరా అనేక మంది వారు ఉదయం లేచిన దగ్గర నుంచి వారు వెతికేది దేనంటే ఈ లోకాన్ని వారు వెతుకుతున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి మహిమనే వారు వెతుకుతున్నారు, ధనాన్ని వెతుకుతున్నారు. పిల్లరా వారికి కావలసిన వాటిని వెతుకుతూ ఉన్నారు, మనుషులను వెతుకుతూ ఉన్నారు, వెండి బంగారాలను వెతుకుతూ ఉన్నారు, గతించిపోయే వాటిని వెతుకుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని మహిమను వెతకాలి, మహిమ గల దేవుని నువ్వు వెతకాలి. ఆయన ప్రభు చెప్పారు, ఆయన రాజ్యమును నీతిని నువ్వు మొదట వెతికినట్లయితే అవన్నీ నీకు అనుగ్రహిస్తానని
సెలవిచ్చారు. మహిమ గల దేవుని వెతుకుతున్నావా, లేకపోతే మట్టిలో కలిసిపోయిన వారిని నీవు వెతుకుతున్నావా? మట్టిలో కలిసిపోయిన వారు నువ్వు ఎంత వెతికినా వారు నీకు దొరకరు. కానీ మన యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన తన మహిమను విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి ఆయన మన కోసం పిల్లరా సిలువలో మరణించి సమాధి చేయబడి పిల్లరా ఆయన 3వ రోజు మహిమ దేహంతో తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకని నీ జీవితంలో వెతకాల్సింది ఆయన మహిమను నీవు వెతకాలి. సాతాను యేసు ప్రభు దగ్గరకు చెప్తుంది, ఇదిగో ఈ లోక రాజ్యం మహిమంతా యేసు ప్రభుకు చూపిస్తా ఉందట. ఒక్కసారి నువ్వు నాకు సాగిలి పడితే, నాకు మొక్కితే ఈ లోక రాజ్యం మహిమంతా నీకు ఇచ్చేస్తానని చెప్తుంది. పిల్లరా ఈ లోక రాజ్యం మహిమంతా ఏమైపోతుందంటే గతించిపోతా ఉంది. పిల్లరా ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి అగ్రదేశాలు ఎంతో లోక సంబంధమైనటువంటి సౌకర్యాలు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది చెప్పండి? ఈ కరోనా వైరస్ ద్వారా, ఈ లాక్డౌన్ ద్వారా వారు ఎంతో అతలాకుతలం అయిపోతున్నట్లుగా చూస్తా ఉన్నాం. వారు సంపాదించుకున్న ధనము కానీ, వారికి ఉన్న సౌకర్యాలు కానీ, వారికి ఉన్న టెక్నాలజీ కానీ ఏది వారికి ఇప్పుడు ఉపయోగపడడం లేదు. పిల్లగా వేలు వేల శవాలు, గుట్టలు గుట్టలుగా శవాలు కళ్ళారా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. కాబట్టి నువ్వు దేవుని మహిమను వెతుకుతున్నావా? రెండవదిగా ఘనతను నువ్వు వెతుకుతున్నావా? ఈ లోక సంబంధమైన ఘనతను కాదు నువ్వు వెతకాల్సింది. పిల్లరా దేవుడు నీకు ఇచ్చే ఘనతను నీవు వెతకాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఘనత అది కొంతకాలం మాత్రమే ఉంటది. అది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటది. కొన్ని రోజులు ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు, సంవత్సరాలు ఉండొచ్చు. నీకున్నటువంటి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, నీకున్నటువంటి ధన ఘనతలు అది ఏమైనా సరే అవి కొంతకాలమే ఉంటాయి. కానీ దేవుడు నీకు ఇచ్చే ఘనత ఏంటో తెలుసా? ఆయన నీకు ఇచ్చిన గొప్ప రక్షణ, దేవుని కుమారుడు అనే ఘనత, రాజకుమారుడు అనే ఘనత. పిల్లరా ఇలాగా ఎన్నో ఘనతలు దేవుడు తన బిడ్డలకు ఇస్తా ఉన్నాడు. పిల్లరా పరలోక వారసులు, పరలోక సంపత్తులు అనే ఘనతను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. పిల్లరా ఇవన్నీ రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు. ఎందుకు ముందు మరి విదేశాలకు వెళ్తే విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే మా అబ్బాయి, మా అమ్మాయి, లేకపోతే మా ఆయన విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారండి అది ఎంతో ఘనతగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉంటున్నాడో ఇప్పుడు అది చెప్పుకోవడానికి చాలా అవమానంగా ఉంది. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి మరి లేకపోతే నా భర్త, నా భార్య విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడానికి ఇప్పుడు లేదు పిల్లరా. అది చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే చూడండి ఇప్పుడు లోక సంబంధమైనటువంటి ఘనత ఏమైపోయిందంటే ఇప్పుడు అది అవమానకరంగా మారిపోయింది పిల్లరా. అందుకని ఇంతవరకు నీవు లోక సంబంధమైన మహిమ కోసం ప్రార్థిస్తున్నామో వారిని ప్రతిఫలంగా పొందలేవు పిల్లరా. మహిమ గల దేవుని వెతికినట్లయితే దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే మహిమని శాశ్వతమైనది. ఈ లోకంలో నువ్వు ఎంత మహిమ సంపాదించుకున్నా, ఎంత ఘనత సంపాదించుకున్నా అది ఎప్పుడు కోల్పోతావో, ఎప్పుడు పోగొట్టుకుంటావో తెలియదు పిల్లరా. మూడవదిగా అక్కడ వాక్యం చెప్తుంది అక్షయతను వెతకాలి. మానవుడు దేనిని వెతుకుతున్నాడంటే క్షయమైపోయేదాన్నే వెతుకుతున్నాడు. అక్షయత అనగా అది ఎప్పటికీ క్షయమవదు, అది ఎప్పుడు మనతో ఉండేది. మన దేవుడు అక్షయుడు, ఆయన క్షయమవలేని దేవుడు. ఆయన శాశ్వత కాలము నిరంతరము ఉండేటటువంటి దేవుడు ఆయన. పిల్లరా నీవు అక్షయుడైనటువంటి దేవుడిని వెతుకుతున్నావా, లేకపోతే క్షయమైపోయినటువంటి వారిని వెతుకుతున్నావా? ఈ లోకంలోకి ఎంతో మంది దేవుడు అనబడిన వారు, మహానుభావులు అనబడిన వారు, బాబాలు అనబడిన వారు ఎంతో మంది వచ్చారు, వస్తూ ఉన్నారు. కానీ వారు ఏమైపోతున్నారు తెలుసా? వారి క్షయమైపోతున్నారు, వారి మాయమైపోతున్నారు. వారి యొక్క సమాధుల్లోనే కుళ్ళిపోయి నేలలో కలిసిపోయే పిల్లగా. కానీ మన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క శరీరము కులిపోలేదు, ఆయన శరీరము క్షయమైపోలేదు పిల్లరా. ఆయన మరణాన్ని జయించి మరలా అక్షయుడిగా అక్షయమైన శరీరముతో, మహిమ శరీరంతో తిరిగి లేచినట్లుగా చూస్తా ఉన్నా. కాబట్టి నువ్వు క్షయమైపోయే వాటిని వెతుకుతున్నావా, లేకపోతే నువ్వు క్షయమైపోయే వాటిని నీవు పూజిస్తున్నావా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ద్వారా నీవు
దేవుని మహిమను, దేవుని ఘనతను, అక్షయతను వెతికినట్లయితే, అక్షయుడైన దేవుడిని వెతికినట్లయితే, అక్షయమైనటువంటి దేవుని వాక్యాన్ని వెతికినట్లయితే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. యేసు ప్రభువు వారు కూడా చెప్పారు, మీరు క్షయమైపోయే దాని కోసం కష్టపడకండి, క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడకండి, అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీ జీవితంలో మీరు క్షయమైపోయే వాటి కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. దేవుని మందిరానికి కూడా రాకుండా, కనీసం వారానికి ఒకసారి దేవుని మందిరానికి వచ్చి మీరు ప్రభుని ఆరాధించకుండా, స్తుతించకుండా, ఎన్నో ఫ్రెండ్స్ కోసం, లోకం కోసం, ధనం కోసం, వ్యాపారం కోసం, అనేక సంబంధించిన పనుల కోసం తిరుగుతున్నావు. అవన్నీ క్షయమైపోయేవి. నీవు అక్షయుడైన దేవుని ఆరాధించకుండా క్షయమైపోయిన వాటి కోసం నువ్వు కష్టపడుతూ నీవు సంపాదించుకున్నా, ఏవి సంపాదించుకున్నా సరే అవి ఏవి నీతో ఉండవు. నీవు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీతో ఎవరు లేరు. నీ ఇంట్లో నీవు, నీ కుటుంబం మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరు రావడానికి లేదు ప్రియులరా. అలాగే మరి ఈ వారంలో ఒక ముసలైన చనిపోయారు, జకరియా గారు అని. మరి ఆయన సమాధి కార్యక్రమానికి బంధువులు ఎవరు రాలేకపోయారు. కేవలం ఒక 5-6 మాత్రమే వచ్చారు. ఆయనకి చాలా పెద్ద కుటుంబం ఉంది, మరి చాలా మంది ఉన్నారు, కానీ ఈ లాక్డౌన్ కారణంగా ఎవరు రాలేకపోయారు. మరి నాతో మరి దైవజనులు డానియల్ గారు, మరి ఆయన నేను కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించాం. వచ్చినటువంటి ఆ 4 బంధువులు ఆ యొక్క బాడీని మోసుకొని మరి ఆ యొక్క బరియల్ గ్రౌండ్ తీసుకెళ్లడం జరిగింది. ఆ చివరి సమయంలో వారు మోయలేకపోతున్నారు, వారికి కూడా అలవాట్లేదు. మోయలేకపోతున్న సమయంలో అప్పుడు ఆ డానియల్ పాస్టర్ గారు, నేను ఆ బాడీని, ఆ బాక్స్ ని మరి ఎత్తుకుని మేము కూడా మోయడానికి మరి ప్రభు సహాయం చేశారు. ఆయనకి చాలా పెద్ద కుటుంబం ఉంది, కానీ చివరి సమయంలో ఆ యొక్క బాడీని మోయడానికి కూడా ఎవరు రాలేకపోయిన పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. అవును, మన జీవితంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు దేవుని సంగమా. కాబట్టి నీ జీవితంలో ఈ లోకాన్ని సంపాదించుకోవడం కాదు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండగానే నువ్వేం సంపాదించుకోవాలంటే నిత్య జీవాన్ని, నీవు ఆ నిత్య జీవం అనే ఆ ప్రతిఫలాన్ని నీవు సంపాదించుకోవాలి. ఇక ఎవరు ఆ నిత్య జీవంలోకి వెళ్ళగలరంటే, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారి నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అసహ్యమైన వాటిని, ఏయమైన వాటిని, అపవిత్రమైన వాటిని జరిగించే వారు ఎవరు కూడా ఆ యొక్క మరి అనిత్య జీవంలో ప్రవేశించలేరు. వారి పేర్లు జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయబడతాయని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. మరి రెండవ వాక్య భాగం మనం చదువుదాం. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయము 21 చదువుదాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనుండదు. ఇదిగో నేను దానిని మనసు పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వాక్యం చదివినట్లయితే తుయితైరాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ప్రతి వాని క్రియలు చొప్పున నేను మీకు ప్రతిఫలము ఇస్తాను. ఆ సంఘంలో ఉన్నటువంటి వారి క్రియలు ఏంటి అని మనం చూసినట్లయితే పిల్లరా, ఆ సంఘంలో యెజబెలి క్రియలు చేసినటువంటి జార స్త్రీ ఆ యొక్క సంఘంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. విగ్రహాలకు బలించిన వాటిని తినుటకు ప్రేరేపించడానికి ఆ బోధ చేస్తున్నట్లుగా, మోసపరుస్తున్నట్లుగా ఆ యొక్క సంఘంలో క్రియలు మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క జారత్వాన్ని, విగ్రహార్పితమైన తినేటటువంటి ఆ క్రియను విడిచిపెట్టమని, ఆ క్రియలు మానుకోమని
జారత్వాన్ని విడిచిపెట్టమని, వ్యభిచారాన్ని విడిచిపెట్టమని, విగ్రహార్పితమైన తినే ఆ క్రియను విడిచిపెట్టమని దేవుడు ఆ సంఘంతో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు. ప్రియులరా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీవు నీ యొక్క అపవిత్రమైన క్రియలను విడిచిపెట్టడానికి, దేవునికి ఇష్టం లేని క్రియలను విడిచిపెట్టడానికి, దేవుని దుఃఖపెట్టే క్రియలు, దేవునికి కోపాన్ని రప్పించే క్రియలు, దేవునికి బాధ పెట్టే క్రియలు, ఆ యొక్క తుయితైన సంఘంలో ఉన్నలాంటి క్రియలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నేను కలిగి ఉన్నామేమో, ఆ క్రియలను విడిచిపెట్టడానికి, నీ క్రియలను మార్చుకోవడానికి దేవుడు నీకు ఇచ్చాడట. మారు మనసు పొందుటకు నేను దానికి సమయము ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అని ఇక్కడ దేవుడి వాక్యంలో తెలియజేస్తా ఉంది. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేసేదని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. దాని జాగ్రత్తను విడిచిపెట్టకపోతే, దేవునికి కోపాన్ని తీసుకొచ్చి నీ క్రియలను విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ దానిని నేను మంచము పట్టిస్తాను అని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ లోకంలో నేను మంచం పట్టించాడు ఎవరు లేకపోవచ్చు, కానీ నిన్ను పుట్టించిన వాడు మాత్రమే నిన్ను మంచం పట్టిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయనకు అధికారం ఉంది నిన్ను మంచం పట్టించడానికి, నీ క్రియలను బట్టి నిన్ను శిక్షించడానికి, నీకు బుద్ధి వచ్చినట్లుగా, నీకు జ్ఞానం వచ్చినట్లుగా నేను మంచం పట్టించడానికి దేవునికి అధికారం ఉంది. పిల్లలు చూడండి, ఈ లోకంలో గవర్నమెంట్ వారు మనకిచ్చేటటువంటి కొన్ని రాయితీలు బట్టి, వారు మనకిచ్చినటువంటి కొన్ని సౌకర్యాలను బట్టి, వారు మన కొరకు చేస్తున్న వారి సర్వీసును బట్టి వారు అనేక విషయాలు ఏం చేస్తుంటారు, మనలను అధికారం చేస్తారు. వారు పెట్టినటువంటి రూల్స్ మనం పాటిస్తున్నామా లేదా అని చెప్పి చాలా విషయాల్లో మనలను వారు పరీక్షిస్తూ ఉంటారు. వారు పెట్టిన రూల్స్ మనం పాటించకపోతే ఫైన్ వేస్తారు, శిక్షిస్తారు, చూస్తున్నాం. లేదా మరి కొన్ని విషయాలు, కొన్ని విషయాలకే కొన్ని విషయాల్లో మనకు వారు సహకరించి ఇన్ని లెక్కలు మనల్ని అడుగుతుంటే, మరి దేవుడు మనకి ఎన్ని విషయాల్లో సహకరిస్తున్నాడు ఆయన? పిల్లరా, మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క గాలి, ఆక్సిజన్, వెలుతురు, నీరు, భూమి, ఆకాశము, భూముల నుంచి వచ్చే అన్ని రకాల పంటలు, ఫలాలు, ఖనిజాలు, ఎన్ని నువ్వు ఉచితంగా అనుభవిస్తున్నావు. అవన్నీ నీవు ఉచితంగా అనుభవిస్తుండగా మరి నిన్ను పుట్టించిన దేవుడు, వాటన్నిటినీ కలుగు చేసిన దేవుడు, వాటన్నిటిని అనుభవిస్తున్నటువంటి నిన్ను ఉచితంగా అనుభవిస్తున్నందుకు దేవుడు నిన్ను లెక్కడగడా? నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలాంటి క్రియలు చేస్తున్నావు? దేవుడు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని ఉపదేశాలు ఇచ్చాడు, కొన్ని రూల్స్ దేవుడు మనకి పెట్టాడు, కొన్ని కట్టడలు దేవుడు మనకి పెట్టాడు. లోక సంబంధమైన గవర్నమెంట్ వారే రూల్స్ పెడితే, మరి నిన్ను పుట్టించిన దేవుడు, ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఆయన రూల్స్ లోబడ్డం ఎంత అవసరమో అలాగే పరలోక సంబంధమైన దేవుడు పెట్టిన రూల్స్ కూడా పాటించడం, లోబడడం అంతకంటే ప్రాముఖ్యమైనదని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. లోక సంబంధమైన అధికారం లోబడకపోతే ఎలాగైతే నీ శిక్ష వస్తుందో, అలాగే నేను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు పెట్టినటువంటి అధికారానికి, ఆజ్ఞలకు, కట్టడలకు, ఆ ఉపదేశానికి, ఆ వాక్యానికి నువ్వు లోబడకపోతే అంతకంటే దేవుడి దగ్గర నుంచి నీకు శిక్ష వస్తుందని, తీర్పు వస్తుందని, ప్రతిఫలం వస్తుందని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో దానికి మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందనల్లదని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకెన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలుగా దేవుడు నువ్వు మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. యెరూషలేం ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెరూషలేమా, ఇదిగో నేను నిన్ను దర్శించిన కాలం ముందు నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే నీ
నీ మీద రాయి వండకుండా నేను కూలగొట్టే సమయం వస్తుందని దేవుడు ఆ ప్రజలతో మాట్లాడాడు. పిల్లల దేవుడు ఆయన అంతరింద్రియాల హృదయాలను పరీక్షించే దేవుడు కాబట్టి ఆయనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇది నేనే ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని సంఘము వారందరూ తెలుసుకుంటారు, లోకస్తులందరూ తెలుసుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది. ఈ సమయంలో దేవుని దర్శిస్తూ ఉండగా, దేవుని వాక్యాన్ని దర్శిస్తూ ఉండగా వారు పొందడానికి నీవు సిద్ధపడతావా? మూడవదిగా మరొక వాక్యం మనం చూద్దాం. అదే ప్రకటన పుస్తకంలో 18వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 18వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని పాపములు ఆకాశం అంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి. దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతులు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకున్న కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. అందుచేత ఒక్క దినమున హల్లెలూయా. ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం చదవడానికి సమయం లేదు. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే 18వ గొప్ప స్వరంతో అక్కడ మరి దేవుని దూత మాట్లాడుతుంది. మహా బబులోను కూలిపోయేను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ మహా బబులోను దేనికి సాదృశ్యం అంటే ప్రియులరా, అది లోకానికి సాదృశ్యం ప్రియులరా. కాబట్టి ఆ యొక్క లోకం పరిస్థితి ఎలా ఉందట, అది దయ్యములకు నివాస స్థలముగా ఉంది, ప్రతి అపవిత్రాత్మలకు ఉనిపొట్టుగా ఉంది, అపవిత్రమైనవి అసహ్యమైనవి చేస్తూ ఉన్నట్లుగా 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. పిల్లల 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేది. భూరాజులు దానితో వ్యభిచరించి, భూలోకమందల వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైన అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. వ్యభిచార మద్యముతో, ఓ పిల్లల వ్యభిచారమని ఆ మత్తులో అనేక అపవిత్రమైనటువంటి కార్యక్రమాలలో ఈ లోకం మునిగిపోయింది ప్రియులరా. దేవునికి దూరమైపోయి, దేవుని మాట లెక్క చేయకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి లోబడకుండా పిల్లరా తనకు ఇష్టమైనట్లుగా అది క్రియలు చేసి దేవుని ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు దాని యొక్క మరి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు 4వ వచనంలో. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలువారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దాని పాపములను పాలువారు కాకున్నట్లు, లోకములో భయంకరమైనటువంటి పాపములు, నోటితో వర్ణించలేనటువంటి పాపములు, చిన్న పిల్లవాడితో సహా భయంకర పాపములు మునిగిపోతున్నారు పిల్లల. సమయంలో సెల్ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో భయంకరమైనటువంటి దృశ్యాలు పిల్లల. మనం ఆ యొక్క దేవుని యొక్క కార్యక్రమాలు యూట్యూబ్స్ మనం ఓపెన్ చేసిన భయంకరమైనటువంటి యాప్స్ రావడం మనం చూస్తా ఉన్నాం. దేవుని చెప్తుంది, ఇదిగో దాని పాపములకు తగిన ప్రతిఫలం రాబోతుంది. అందుచేత దాని పాపములో, దానికి వచ్చే పాపానికి వచ్చిన ప్రతిఫలంలో, ఆ తెగుళ్లలో మీరు భాగస్తులు కాకున్నట్లు మీరు దానిని విడిచి రండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏ నేరాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఏ నేరాలు నువ్వు చేశావు, ఏ పొరపాట్లు చేశావు, ఏ విషయంలో నువ్వు దేవుని విసిగిస్తున్నావు, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా సరే, ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చినా సరే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు దాని నేరములను జ్ఞాపకము చేసుకొచ్చున్నాడు.
కాబట్టి ఇదిగో అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయ్యుడి, అంటే అది నాకు ఏమైతే ఇచ్చిందో అదే నేను దానికి తిరిగి ఇవ్వబోతున్నాను. మీరు ఏది విత్తుతారో అదే పంట మీరు కోసుకుంటారు అంటే వాక్యం చెబుతుంది. అందుకని దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయండి అని దేవుడు ఆ యొక్క లోకంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ లోకం మీదకి వచ్చేటటువంటి ఆ తీర్పులో, ఉగ్రతలో నీవు ఉండకుండా దేవుడు పిలుస్తున్నాడు, దాంట్లో నుంచి బయటికి రండి. ఈ మూర్ఖతరం వారికి వేరే రక్షణ పొందండి. ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి వస్తే, దేవుని రెక్కల కిందకు నువ్వు వస్తే, దేవుని చాటుకు నువ్వు వచ్చినట్లయితే నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడతావు, నరకం నుంచి నీవు తప్పించబడతావు, శిక్ష నుంచి నీవు తప్పించబడతావు. ప్రియులారా 7వ వచనంలో 18 చూసినట్లయితే, నేను రాణిగా కూర్చుంటాను, నేను విధవరాలు కాను, దుఃఖము చూడను అని తన మనస్సులో అనుకుంటుందండి. ఈ లోకం, దేశంలో, ప్రపంచంలో అగ్రదేశాలు అలాగే అనుకున్నాయి, మాకెప్పుడు ఏ కీడు రాదు, ఏ ప్రమాదం మాకు రాదు, ఏ నష్టం మాకు రాదు అని అనుకున్నాయి పిల్లరా. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుందో, సుఖ భోగములు అనుభవించిందో అంతగా వేదనను, దుఃఖమును దానికి కలుగ చేయండి. ఎంతగా సుఖ భోగాలు అనుభవించిందో, ఎంత గొప్ప చేసుకుందో అంతగా నీకు ఏమి రాబోతుందో తెలుసా? నీకు వేదన, దుఃఖము రాబోతుంది. ఈ లోకం ఏం చేస్తుంది చెప్పండి? తనకు తానే గొప్ప చేసేసుకుంటుంది. ఎవరికి వాడే, ఏ దేశానికి ఆ దేశమే, మా దేశం గొప్ప, మా దేశం గొప్ప అనుకుంటున్నారు తప్ప, అని చెప్పేవాడే తప్ప, మనల్ని సృష్టించిన దేవుడు గొప్పవాడని స్టేట్మెంట్ ఇచ్చే ఒక దేశం కూడా మనకు కనబడట్లేదు. ఒక్కడ కూడా దేవుడు గొప్పవాడని చెప్పేవాడు కనబడట్లేదు. ఏ ప్రధాని కూడా. ఎవడైనా చెప్తున్నాడు, ఎవరైనా ఏం చెప్తున్నారంటే నేనే గొప్ప, నన్నే పూజించండి అని చెప్పేవాడు ఒకడు, నా ఫోటో పెట్టుకోండి అని చెప్పేవాడు ఒకడు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు ఎంత గొప్ప చేసుకున్నావో అంతగా నీకు వేదన, దుఃఖం రాబోతుంది. రెండోది, నీవు ఎంత సుఖ భోగాలను అనుభవిస్తున్నావో నీకు అంత వేదన, దుఃఖం రాబోతా ఉంది. తిమోతి రాసిన ఆ పత్రికలు, 2వ పత్రిక 3వ చూస్తాం. అంచె దినాల్లో ఏం చేస్తారట? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. లోకం ఏం చేస్తుంది చెప్పండి? తమకు గాలిని, నీరును, వెలుతురును, సమస్తాన్ని ఇచ్చిన దేవుని ప్రేమించడం లేదు. దేనిని ప్రేమిస్తుంది లోకం? సుఖానుభవాన్ని ప్రేమిస్తాం. సుఖస్థులైపోతున్నారు. దేవుడు అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంటే, అన్ని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే, అన్ని సంపదలు ఇస్తూ ఉంటే, అన్ని నీకు అనుకూలంగా ఇచ్చి, నిన్ను దీవించి, నిన్ను బలపరిచి, హెచ్చించి, నీకు సంతోషాన్ని కలుగజేసి అన్ని నీకు ఇస్తుంటే, అన్ని సుఖాలు నీకు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? అవన్నీ నువ్వు ప్రేమిస్తున్నావు. నీ ఇల్లు నువ్వు ప్రేమిస్తున్నావు, నీ ఇంట్లో సౌకర్యాలను ప్రేమిస్తున్నావు, ధనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు, ఏసీని ప్రేమిస్తున్నావు, ఆహారాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. వాక్యం చెప్తుంది, వారి కడుపే వారికి దేవుడు అని వాక్యం చెప్తుంది. ఆహారమే వారికి దేవుడు, అలాగే వారి యొక్క ధనమే వారికి దేవుడు. ఆహారాన్ని పూజించేవారు కొంతమంది, ధనాన్ని పూజించేవారు కొంతమంది, క్షయమైపోయే మనుషులను పూజించేవారు కొంతమంది, సమాధులతోనే అంతమైపోయిన వారిని పూజిస్తున్న వారు కొంతమంది. ఇలాగా ప్రియులారా, మనిషి దేవునికి దూరం అయిపోయి సుఖానుభవులైపోతున్నారు, సుఖాన్ని ప్రేమిస్తున్నారు, సుఖాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. దేవుడు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు, దేవుడిని దీవించే కొలది దేవుడు నీకు సుఖాన్ని ఇచ్చే కొలది, నీకు సంతోషాన్ని ఇచ్చే కొలది, నీకు సమృద్ధిని ఇచ్చే కొలది, నీకు ఆనందం ఇచ్చే కొలది నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఇంకా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి తప్ప నీవు దేవునికి దూరం అవ్వకూడదు, నువ్వు సుఖానుభవాలు అయిపోకూడదు, సుఖాన్ని ప్రేమించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏ ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? మంచి ప్రతిఫలాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నిత్య నరకాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దినవృత్తాంతాలు 2వ
పుస్తకంలో 6:28 మనం చూసినట్లయితే సొలొమోను దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు దేశం మీదకి కరువు రప్పించినప్పుడు, తెగులు రప్పించినప్పుడు, ప్రజలు నీకు మొరపెట్టినప్పుడు వారిని క్షమించి వారిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం చేయాల్సింది ఏంటి? పిల్లరా, ప్రపంచం మీదకి వచ్చినటువంటి కరువు, ఈ యొక్క తెగులు తొలగిపోవాలంటే, ఈ కరువు కరోనా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? సృష్టికర్త అయిన దేవుని ఎదుట మనం మోకరించి ప్రార్థన చేసినట్లయితే, అది నా యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటించినప్పుడు పిల్లల సింహాసనమైన రాజు మొదలుకొని దాసుడు వరకు వారు ఏం చేశారంటే ఉపవాసం నుండి వారి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణం మీద రావాల్సినటువంటి శిక్షణ దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, యోవేలు పుస్తకంలో రాయబడింది 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే మీ మీదకి రావాల్సిన శిక్షను నేను తప్పిస్తాను, మిమ్మల్ని నేను కరుణిస్తాను. దాని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి మీ వస్త్రాలు కాదు చెప్పుకోవాల్సింది, ఏం చెప్పుకోవాలి? మీరు మీ హృదయాన్ని చెప్పుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే సామెతలు 24:10-12 చూసినట్లయితే, నువ్వు శ్రమలో కృంగిపోవద్దు, శ్రమలో కృంగిపోద్దు, నువ్వు చేతకనుడు అవుతావు. ఈ భయంకరమైనటువంటి శ్రమలో, ఈ తెగులు పరిస్థితుల్లో, ఈ కరువు పరిస్థితుల్లో కృంగిపోకుండా మనం ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. పిల్లరా, మన సుఖాలు విడిచిపెడదాం. పిల్లరా, లోక భోగాలు విడిచిపెడదాం. దేవుని మహిమను వెతుకుదాం, దేవుడిచ్చే ఘనతను వెతుకుదాం. క్షయమైపోయే వాటి కోసం నీ సమయం అంతా ఖర్చు పెట్టద్దు, అక్షయమైన వాటిని వెతుకుదాం. అక్కడ సామెతలో చెప్తుంది, చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించు, ఈ సంగతి తెలియదని నీవు కోరుకుంటావా? నేను వాక్యం చెప్తుంది. పిల్లరా, ఎంతో మంది ఎన్నో దేశాల్లో కొన్ని రోజుకి 1000 మంది చనిపోతా ఉన్నారు. పిల్లరా, ఎంతో మంది మంచాల మీద క్వారంటైన్స్ లో ఉండి ఎంతో నలిగిపోతున్నారు. భార్య భర్తలకు దూరం అయిపోయి, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఎంతో నలిగిపోతూ ఉన్నారు. పిల్లరా, నేను వాక్యం చెప్తుంది, ఇదిగో చావునకు పట్టబడిన వారిని ఏం చేయాలి? నువ్వు తప్పించాలి. వారి కోసం మనం ఏం చేయాలి? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం స్థిరిస్తా ఉంది. పిల్లరా, కాబట్టి ప్రపంచమంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా, కరువు దినాల్లో ఉండగా, ఈ యొక్క తెగులతో అల్లాడిపోతూ ఉండగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక దైవజనుడిగా, ఒక విశ్వాసిగా, ఓ దేవుని ఆత్మ పొందినటువంటి రక్షించబడిన యవనస్తుడిగా, యవనస్తురాలుగా దేవుడి నీకు అప్పగించిన బాధ్యత, దేవుడి నీపై పెట్టిన భారం ఏం చేస్తున్నావు? ఈ దినాల్లో ఇవి దినములు చెడ్డవి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా దానిని సద్వినియోగం చేసుకోమని, అజ్ఞానుల వలె ప్రవర్తించకుండా జ్ఞానుల వలె ప్రవర్తించుకుని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మరి భయంకరమైన దినాల్లో ప్రియమైన బిడ్డ, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, సహోదరి, సహోదరుడా, నీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? నీ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు? ఎంతో మంది అల్లాడిపోతూ ఉన్నారు. ఎంతో మంది భయంకరమైన తెగులుతో, దిగులుతో భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే, విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళోనే ఉండిపోయారు. ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎంతో వేదనతో నిండిపోతూ ఉండగా, అనేక మంది వేదనతో అల్లాడిపోతూ ఉండగా, మరి నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వేం చేస్తున్నావు? ఒక దేవుని బిడ్డగా నువ్వేం చేస్తున్నావు? దానియేలు దేవుని ప్రజలకు విడుదల వచ్చే సమయం దగ్గరైందని తను గ్రహించినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థించడానికి తన మనసును నిబ్బరం చేసుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో కొన్ని దినాలైన ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావా? దావీదు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మొదలుపెట్టాడు. దానియేలు ఆ యొక్క భయంకరమైన ఆజ్ఞ వెల్లడేగినప్పుడు ఆజ్ఞకు భయపడకుండా మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన సోదరి, సోదరుడా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? లేకపోతే అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావా? అవివేకంగా ప్రవర్తిస్తున్నావా? సాతానుకు లోబడిపోతున్నావా? నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా,
వాక్యం చదవనివ్వకుండా, కలిసి ప్రార్థన చేయనివ్వకుండా, కుటుంబారాధన చేయనివ్వకుండా, ఆరాధనలో పాలు పొందకుండా సాతాను నీకు చాలా తంత్రాలు పెడతాడు. కాబట్టి దయచేసి నువ్వు సమయాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. దయచేసి దేవునికి నీవు దుఃఖాన్ని తీసుకురావద్దు, దేవుని విసిగించొద్దు. ఇవి ప్రార్థించే దినాలు, ఇవి నిద్రపోయే దినాలు కాదు. ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు ఆడుతూ గడిపే దినాలు కాదు. ఇవి ఆడుకునే దినాలు కాదు ప్రియులరా. ఇవి మనం సంతోషించే దినాలు కాదు. ఇవి రోధించే దినాలు, ఇవి కన్నీరు కాచాల్సినటువంటి దినాలు. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఇర్మియా దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా, నా కన్నులు కన్నీళ్లు ఒట్టుగా చేయండి అయ్యా, నా తల జలమయముగా చేయండి అని మొరపెడుతున్నాడు. ఈ రోజు నుంచి అయినా, ఎప్పటి నుంచి అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉదయం గంట, మధ్యాహ్న కాల సమయంలో గంట, రాత్రి సమయంలో గంట అయినా కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఒక మంచి తీర్మానాన్ని మనం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. మనలో మనం దేవునికి సమర్పించుకుందాం. పిల్లరా, దేవునికి మన జీవితంలో అప్పగించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యము నీతో నాతో మరి మాట్లాడి ఉంటుండగా, పిల్లరా, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉండగా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఇదిగో ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి, ప్రతిఫలము నీ జీవితంలో ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏ ప్రతిఫలాన్ని పొందబోతున్నావు నీవు? నిత్య జీవం అనే ప్రతిఫలం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని సంగమా, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దానికి మారు మనస్సు పొందడానికి సమయం ఇచ్చి తిని గాని అది మారు మనస్సు పొందలేదు. అది దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో పైకి నువ్వు భక్తి పరుడిగా కనిపిస్తున్నావేమో, పైకి నువ్వు భక్తి పరురాలుగానే కనబడుతున్నావేమో. భక్తి పరుడు, భక్తి పరులని ఆ వేషాన్ని వేసుకున్నావేమో, ఆ వేషధారణతో వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నావేమో. మనుషులకు నువ్వు భక్తి పరుడుగానే కనిపించవచ్చు, మనుషులకు నువ్వు క్రైస్తవులుగా కనిపించవచ్చు, మంచి విశ్వాసులుగా కనిపించవచ్చు. ఇదిగో హృదయములను అంతరింద్రియములను పరీక్షించే దేవుడు ఇదిగో నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరింద్రియాన్ని చూస్తున్నాడు. నీవు రహస్యంగా జరిగించే నీ రహస్య పాపాలు, నీ రహస్యమైన పనులు, రహస్యమైన నీ చాటింగ్లు, రహస్యమైన నీ మెసేజ్లు, రహస్యంగా మాట్లాడే నీ ఫోన్ కాల్స్, నువ్వేం చూస్తున్నావు, నువ్వేం వింటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఆలోచనలు ఎవరి మీద ఉన్నాయి, నీ ఆలోచనలు దేని మీద ఉన్నాయి? లోకం మీద ఉన్నాయా నీ ఆలోచనలన్నీ? లోక సంబంధమైన మహిమను వెతుకుతున్నావా? లోక సంబంధమైన ఘనత మీద నీ యొక్క ఆలోచన అంతా క్షయమైపోయే వాటి కోసమే నేను కష్టపడేది. దేవుడి మధ్యాహ్నం మాడుతున్నాడు. ఇదిగో నా మహిమను వెతుకు, నా రాజ్యాన్ని వెతుకు, నా ఘనతను వెతుకు. ఈ లోక సంబంధమైన మహిమ ఘనత కొన్ని రోజులే ఉంటది. ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు గతించిపోతాయి, మేడ నిందలు గతించిపోతాయి, ఈ లోకము దాని నాటలన్నీ గతించిపోతాయి. అది నీతో ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఆయన అక్షయుడైన దేవుడు. ఇదిగో నేను అక్షయమైన రాజ్యానికి తీసుకెళ్ళడానికి, నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి, నిత్య జీవం నీకు ఇవ్వడానికి యేసు ప్రభుల వారు తన మహిమతో, తన తండ్రి మహిమతో, తన దూతలతో రాబోతూ ఉన్నాడు. రాకడికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతకాలం ఇంకా నువ్వు దేవునికి దూరంగా తిరుగుతావు? ఎంతకాలం నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తావు? ఎంతకాలం ఇంకా నువ్వు దేవుని దుఃఖపెడతావు? ఎంతకాలం ఇంకా దేవుని మాట లెక్క చేయకుండా
ఈ లోకమే నాకు శాస్త్రం అనుకుంటున్నావేమో, ఈ లోక భోగాలే నాకు శాస్త్రం అనుకుంటున్నావేమో, ఈ లోక సుఖభోగాలే నాకు శాస్త్రం అనుకుంటున్నావేమో. అవన్నీ నేను విడిచి వెళ్ళిపోయే రోజులు వచ్చాయి. కాబట్టి వాటిని విడిచిపెట్టి ఇదిగో దాని పాపములో మీరు పాలు పొందుకున్నట్టు తిరిగి రండి, తిరిగి రా. దేవుడికి నిన్ను పిలుస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు దేవుడికి దూరం అయిపోయావు, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఏ విషయంలో నువ్వు పడిపోయావు, ఏ విషయంలో నువ్వు దేవుడికి పడతావు. ఈ మధ్య సమయంలో నా కోసం కాదు, దేవుడి కోసం. ఈ లోకం అంతం దగ్గరైపోతుంది. ఇదిగో దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ఇంకా ఈ ఉగ్రతను మాత్రమే కాదు పిల్లరా, ఈ వైరస్ మాత్రమే కాదు, ఇంకా మన భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నా. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. బుద్ధిమంతుడు అపాయవంతుడు చూచి దాగును అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలోకి రా, దేవునికి దగ్గరగా రా, దేవునిని హత్తుకో. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత క్రియలు, నీ సొంత ఉద్దేశాలు, దేవునికి ఇష్టం లేని అపవిత్రమైన అసహ్యమైన నీ ప్రవర్తనంతా విడిచిపెట్టు. రహస్యమైన నీ జీవితాన్ని విడిచిపెట్టి యథార్థమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించు. ఇదిగో నీకు గొప్ప మంచి ప్రతిఫలాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా నీకు వందనాలు. ఓ రబ శివాల కరవరది. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సర్వాంతర్యామి పరిశుద్ధాత్మదేవా, మాతో ఉన్నవాడా, మమ్మల్ని ఆవరించున్నవాడా, నీకు వందనాలయ్యా, కృతజ్ఞత చెల్లిస్తున్నామయ్యా. దేవా తండ్రి, ఈ లోకంలో ఏది మా సొంతం కాదయ్యా, ఏది మాకు శాశ్వతం కాదయ్యా. రేపేమి సంభవిస్తుందో మాకు తెలియదు తండ్రి. మా ప్రియమైన ప్రభువా, ఇదిగో మారు మనసు పొందడానికి, మా పవిత్రమైన క్రియలు విడిచిపెట్టడానికి, జారత్వాన్ని, వ్యభిచారాన్ని, అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రతి నీచమైన కార్యములు, నీచమైన ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ప్రభువా, ఈ వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైన ఆలోచనలు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే ఆలోచనలు అయ్యా, తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు మాటలు మా జీవితాలు ఎన్నో మేము కలిగి ఉన్నాం ప్రభు. తండ్రి, మీ వాటన్నిటిని విడిచిపెట్టి యేసయ్యా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని మేము వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రభువా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. నీ వాక్యాన్ని అందరి హృదయంలో ఫలింపు చేయండి. నీ వాక్యాన్ని అందరి హృదయంలో కార్యసిద్ధి కలిగించండి తండ్రి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవాన్ని మాకు దయచేయండి అయ్యా. ఇదిగో నేను శరీరేచ్ఛలను నేను సిలువ వేసి ఉన్నాను అనే అనుభవంలోకి మమ్మల్ని నడిపించిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, ఇంకెంతమంది వేషధారణ క్రైస్తవులు ఉన్నారు అయ్యా తండ్రి, రహస్యముగా తండ్రి అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు అయ్యా, వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభువా కృప చూపండి. మా ఆత్మీయ జీవితము దేవా అనేక మందికి మాదిరిగా ఉంటకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండకు, అనేక మందికి దీవెనకరంగా ఉండటకు
మమ్మలను యేసయ్యా దీవించండి నాయన. నా తండ్రి, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే నీవెలాగూ తప్పించుకొందువు అనే నీ వాక్యాన్ని బట్టి ప్రభువా, అయ్యా ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎంతమంది అయితే రక్షణ పొందకుండా అయ్యో దూరంగా ఉన్నారు తండ్రి, నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభువా. ఇంకా 6 మనసు మంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందకుండా ఎంతమంది ఉన్నారు అయ్యా. మరి త్వరగా రక్షణ పొందుటకు ప్రభువా, వారు త్వరగా బాప్తిసాన్ని పొంది వారి పాపాలు కడిగేసుకోవడానికి పరిశుద్ధాత్మ హృదయాలు తెరవండి నాయన. రాబోయే ఉగ్రతలో పాలు పొందకుండా దానిని విడిచి, లోకముని విడిచి నీ సన్నిధిలోకి, నీ రెక్కల కిందకు రావడానికి సహాయం చేయండి తండ్రి. ఈ లైవ్ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ యేసయ్యా దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి, నీ కృప వారికి తోడుగా ఉంచండి, వారందరినీ కృపలో భద్రపరచండి అయ్యా. యోబు ఇంటి చుట్టూ కలిగి అందరి చుట్టూ బిడ్డల చుట్టూ కంచి వేసింది, ఇదిగా అందరి చుట్టూ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు ప్రభు. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఏ లోటు రాకుండా, ఎవరు ఏ ఇబ్బందులతో ప్రభు బాధపడకుండా అయ్యా అందరికీ సమకూర్చున్నాయిగా దేవా. అందరి పట్ల కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అందరికీ సమయోచితమైన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎవరు బలహీనున్నారు అందరినీ దర్శించండి ప్రభు అయ్యా. ఎవరు కరోనా వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్స్ ఉన్నారు, ఐసోలేషన్ లో ఉన్నారు, వారందరినీ లేవనెత్తండి ప్రభు. ఎన్నో దేశాల్లో అయ్యా కొన్ని వేల మంది సరిపోతుండగా ఆనాడు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి మోకరిల్లా పశ్చాత్తాపడి విడుదల పొందారు. ఓ అలాంటి కార్యం ప్రతి దేశంలో జరిగించినాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మరి ప్రార్థన చేస్తున్నాం. విడుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అందరూ దైవ సంఘాల ఉపవాసాలను ప్రార్థిస్తుండగా అయ్యా ఆ సంఘ బిడ్డలు కూడా అయ్యా తండ్రి ఉపవాసాలను ప్రార్థించుకునే సమర్పణలకు అందరికీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. యేసయ్యా ఈ కార్యక్రమంలో సహకరించిన బిడ్డలను దీవించండి. లైవ్లో పాల్గొనే బిడ్డలందరినీ యేసునామములో ఆశీర్వదిస్తున్నాను. ఈ వారం అంతా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచు. ప్రతిరోజు అయ్యా ఇంకను మీకు దగ్గరగా ఉండి దేవా, ఇంకను అధికముగా నీతో సమయం గడిపి ప్రార్థన చేసుకోవడానికి, ఓ కుటుంబారాధన జరుపుకోవడానికి, మీ దర్శనాన్ని వారి చోటకు, మీ స్వరాన్ని వినుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ చేతులకు సమర్పించుకుంటూ అల్పడినైనా ఈ సన్నిధిని ఆత్మ తోడుగా ఉంచి ఇంతవరకు నడిపించినందుకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనకుడు చేచాలు చెప్తాం. తండ్రి మీ చిత్తమే చేస్తా, మిమ్మల్ని సేవిస్తా, మిమ్మల్ని ఎప్పుడు శోధించము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిరంతరమైన కృపను, పరిశుద్ధ ఆత్మ యొక్క దివ్యమైన సన్నిధి, అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం, గొప్ప ఆదరణ సదాకాలం మీకు తోడై నడిపించుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మనపై, మన దేశంపై, ప్రపంచ దేశాలపై, యెరూషలేము ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆరాధన పాల్పొందిన మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఎవరికి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ, అలాగే మరి మీ గృహాలకి ఎవరి గృహాలకైనా మరి ప్రార్థించాలి అని ఆశపడినట్లయితే నాకు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు ఏమైనా సరే మరి ప్రార్థించడం జరుగుతుంది, మీ గృహాలు దర్శించడం జరుగుతుంది పిల్లరా. కాబట్టి మీకోసం మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. దేవుని కృపను బట్టి మరి 40 దినాలు ప్రతి రాత్రి ఉపవాసం అండి మరి ప్రార్థించడం జరుగుతూ ఉంది పిల్లరా. కాబట్టి అందరి కోసం వారంగా ప్రార్థన చేద్దాం. మరి దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.